గవర్నమెంట్ పనితీ ఎలా ఉంది, గుడివాడ అభివృద్ధి ఎలా ఉంది? ఏముందంటే మాకేమో వయసు అయిపోయింది, మా వయసులో కూడా లేదు. ఇప్పుడేమో రకరకాలుగా ఉంది. ఏ పార్టీ వద్దో తెలియదు, నమ్మకం అంత చాలా ప్రజల్లో మార్పు వచ్చింది. ఏం జరుగుతుందో తెలియదు, చూడాలి అంతే. ఈ పథకాలు ఇచ్చి జనాలు సోమరపోతులు చేస్తున్నారు జగన్ అంటున్నారు, ఎంతవరకు నిజం? అవి చాలామంది అదే మాట అంటున్నారు. అది ఎంతవరకు అది తీసుకునే వాళ్ళకి తెలియాలి. అది ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ కొడాలి నాన్నగారు ఉన్నారు, కొత్తగా వెనిగల రాము గారు వచ్చారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు గుడివాడకి? ఏ చాలామంది వెన్నికల రాము అంటున్నారు. కానీ నాన్నగారితో మేము కలిసి చేసాం, తిరిగాం. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు తిరిగాం, చేసాం. అది ఆయన వ్యక్తిగా చాలా మంచోడండి. ఆయన వ్యక్తిగా మంచోడు, చెడ్డోడు అంటే లేదు. ఏదో మార్పు, జనాల్లో మార్పు వచ్చింది అంతే. పైన అధిష్టానంలో మార్పు అండి. ఆయన మటుకు ఏం చేస్తాడు, చెయ్యాలని ఎంతో ఉంది. అదండి. రాము గారు కొత్తోడు కదా, మరి చేయగలడు? ఏమో కొత్తోడికి అవకాశం వస్తారు. అవినాష్ నెహ్రూ గారు అబ్బాయి వేసాడు. ఏం చేశారు? నెహ్రూ గారు అబ్బాయి వేసాడండి, ఆయన ఇచ్చాడు. ఏం చేశారు? కాకపోతే నాన్నగారు ఒక బ్రాండ్ అనేది ఉంది. మరి అది ఎంతవరకు పనిచేస్తుందని ఈసారి తెలియదు. రాము గారు కూడా మీకు గుడివాడ వాసే కదా? గుడివాడ వాస అంటే పరిచయం లేనివాడుగా మేము నాన్నగారితో కలిసి తిట్టినోళ్ళం. ఆయన అంటే మంచి వ్యక్తి, మంచోడే, చాలా మంచోడు, చాలా ఇదిగా ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఏమైనా మార్పు వచ్చిందేమో మరి. చాలా మంది నాన్నగారు ఎందుకు విభేదిస్తున్నారు? విభేదించడం అంత ఆయన ఎవరు ఏమో అనరే. అభివృద్ధి విషయంలో, ఆ అభివృద్ధి విషయంలోనే మరి పైన అధిష్టానం అయిపోతే ఆయన మటుకు ఏం చేస్తాడండి? పైన అధిష్టానం ఇవ్వాలిగా, డెవలప్ చేయమని చేస్తాడు ఆయన. అంతవరకు టిట్కోయిలు కానీ అవి కానీ బాగానే చేశాడు, చేయలేదని మనం అనకూడదు. కాకపోతే జనాల్లో మార్పు వచ్చింది సార్. ఏది ట్రాఫిక్ కార్మికులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మార్పు వచ్చి అది ఎటు మారారు అనేది తెలియదు. అది ఓటు శాతం వచ్చేటప్పటికే తెలుసు. అప్పుడు చంద్రబాబు నాయుడికి 10,000 ఇచ్చే పసుపు కుంకాలకి ఇచ్చిన ఏకదమ్మకి పుట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అలాంటి మార్పు ఏమైనా వచ్చిందేమో ఏంటో మరి, ఆ మార్పు అనేది తెలియాలి. అది సార్. పథకాలు ఏముందండి, పథకాలు ఎందుకు? పథకాలు కొంతమంది ఏం పథకాలు తీసుకునే వాళ్ళు ఆయనకి వేస్తారు, పథకాలు తీసుకునే వాళ్ళు వేస్తారు. అయ్యేలా అది నమ్మకం లేదు, లేదు, కష్టమే. అంటే పథకాలు తీసుకునే వాళ్ళు అందరూ ఓట్లు వేస్తారంటారా? వాళ్ళు కొంతమంది అటు ఇటు వేస్తారండి. పథకాలు తీసుకునే వాళ్ళు తిన్న విశ్వాసం ఉంటుందిగా, వాళ్ళు వేస్తారు. వేయకుండా ఎందుకుంటారు? పథకాలు ఇచ్చాడు కాబట్టి వేస్తారు. అంటే ఎంతమందికి పథకాలు న్యాయం జరిగిందనే తెలియదుగా, అది కూడా గమనించాలిగా. ఎంతమందికి న్యాయం జరిగింది ఆ పక్కోడికి వచ్చింది అనుకోండి, యువతోడికి రాలా, వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదంటే మరి ఇక్కడ తేడా వస్తుందిగా. మరి అది కూడా తేడా ఉండదు కదండి. మరి మాకు ఎన్ని ఎలక్షన్లు చూసుంటామంటాం మేము. ఫైనల్గా ఈసారి 20 ఏళ్ళ నాటి 20 ఏళ్ళ నుంచి ఉన్న నాని లేకపోతే కొత్తగా వచ్చిన రామునా? అది కరెక్ట్గా నాని మరి బ్రాండ్ ఉంది. కాకపోతే వెనగల రాముది కూడా మరి ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి, వేచి చూడాలి అంతే. ఇక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.